హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ ఏంటి అంటే వీకెండ్ వ్లాగ్ అండి. యాక్చువల్లీ వీకెండ్ అంటే మన అందరం ఏమనుకుంటాం అంటే కొంచెం ఎక్స్ట్రా స్లీప్, కొంచెం రిలాక్స్డ్గా కాఫీ సిప్ చేసుకుంటూ కొంచెం ఆరామ్గా పనులన్నీ ఫినిష్ చేసేసుకుందాము అని. బట్ దిస్ వీకెండ్ వాస్ టోటలీ డిఫరెంట్ అండి. నాకు పొద్దున్నే 4 లేచి అనంతేమో రెడీ అయిపోయి తను వర్క్కి వెళ్ళాల్సి వచ్చింది ఈ వీకెండ్ కూడా. సో హీ రష్ టు వర్క్ అండ్ తను వెళ్ళిపోయినాక నేను గబగబా రెడీ అయిపోయి శ్లోకాన్ని లేపి తను రెడీ అయ్యి వీ హ్యాడ్ టు గో టు తనకి మాక్ పార్లమెంట్ అనేసి ఒకటి జరుగుతుందండి పిల్లలకి, హై స్కూల్లో ఉన్న పిల్లలకి. సో అది సెషన్ ఉందన్నమాట. అది వీకెండ్ సాటర్డే అండ్ సండే. సో నేను తన్ని తీసుకొని గీతం కాలేజ్ ఉంది కదా, దాంట్లో జరిగిందండి. ఆ గీతం కాలేజ్ క్యాంపస్ ఎంతో బాగుందండి. అంటే నేను వెళ్ళింది మెడికల్ కాలేజ్ వింగ్లోకి వెళ్ళానమాట. చాలా వెల్ మెయింటైన్డ్ క్యాంపస్. ఐ జస్ట్ లవ్ దట్ కాలేజ్ అనమాట. ఎంత క్యూట్గా ఉందో అనిపించింది నాకు. కాలేజ్ క్యూట్గా ఉండటం ఏంటి గాయత్రి అనకండి, నాకైతే నిజంగా నచ్చింది. వెల్ మెయింటైన్డ్ కాలేజ్. సో అక్కడ డ్రాప్ చేసేసి ఇంకా ఇంటికి వచ్చాను. సో అందరూ బిజీగా పనులు చేసుకుంటూ ఉంటే నేను కూడా నా పనులు ఏదో చేసుకుందాం అనేసి ఇన్ని రోజుల నుంచి ప్రోకాస్టినేట్ చేసి పెండింగ్ పెట్టిన పనులు ఏంటి అంటే నా కాస్మెటిక్ షెల్ఫ్ సెట్ చేసుకోవటం. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నేను దాంట్లో డంపే చేస్తున్నాను తప్ప సరిగ్గా సెగ్రిగేట్ చేసి పెట్టుకున్నది లేదు. సో ఇవాళ ఆ పని పెట్టుకున్నాను. సో ఫస్ట్ అయితే అన్ని కాస్మెటిక్స్ అన్నీ తీసేసి ఒక గుడ్డ పరుచుకున్నానండి బెడ్షీట్ మీద. ఎందుకంటే నిన్నే బెడ్షీట్ మార్చాను. సో ఈ క్లాత్ స్ప్రెడ్ చేసుకొని దీని మీద ఇవన్నీ పెట్టుకొని నేను ఒక వెట్ వైప్తో మొత్తం షెల్ఫ్ అంతా క్లీన్ చేసుకుంటాను. ఎంత క్లోజ్డ్ ఉన్నా కూడా డస్ట్ అయితే పేరుకుంటుందండి. ఎందుకంటే నేను బెడ్రూమ్ విండోస్ ఓపెన్ చేస్తాను కదా, సో డస్ట్ బాగానే వస్తుంది, చాలానే వచ్చింది ఇన్ఫ్యాక్ట్. అందుకని వెట్ వైప్స్తో అన్నీ క్లీన్ చేసేసుకున్నాను, షెల్ఫ్, డోర్ అంతా. అండ్ నౌ ఆ కాస్మెటిక్ బాటిల్స్ ఉంటాయి కదా, లైక్ పర్ఫ్యూమ్ బాటిల్స్ కానివ్వండి, మన మాయిశ్చరైజర్స్ కానివ్వండి, ఏవైనా వాటి మీద కూడా డస్ట్ పేరుకుంటుంది. ఆన్ అ రెగ్యులర్ బేసిస్ వీ జస్ట్ టెన్ టు ఇగ్నోర్ ఎవ్రీథింగ్ అండ్ యూజ్ ఇట్. కానీ ఇట్లా థరో క్లీనింగ్ చేసే రోజు మాత్రం అట్లీస్ట్ ఐ హ్యావ్ టు క్లీన్ కదా అని ప్రతిదీ ఒక్కసారి వెట్ వైప్తో క్లీన్ చేసేది పెట్టుకున్నాను. ఆల్ ద పర్ఫ్యూమ్స్, మాయిశ్చరైజర్స్, టోనర్స్, ఎవ్రీథింగ్. అండ్ ఈ వైప్ చేసేటప్పుడే నేను అన్నీ చెక్ చేసుకుంటూ ఉంటాను. ఏదైనా ఎక్స్పైర్ అయిపోయిన ప్రోడక్ట్స్ తీసేయటము. కొన్నిసార్లు ఏంటంటే మనం ట్యూబ్స్, బాటిల్స్ యూస్ చేసి అవి మిగిలిపోయినా కూడా అయిపోయినా కూడా అక్కడే షెల్ఫ్లో పెట్టేస్తాం. ఐ డోంట్ నో, మరి కిందే డస్ట్బిన్ ఉంటుందండి, నేను దాంట్లో ఎందుకు వెయ్యనో నాకు తెలీదు. సో అట్లా అన్నీ పేరుకుపోతూ ఉంటాయి కదా అన్నెసెసరీ ఐటమ్స్. అవన్నీ సార్ట్ అవుట్ అయితే చేసుకుంటున్నాను సైమల్టేనియస్లీ. సో ఎక్స్పైర్ అయిపోయినవి పడేయాలి, ఎంటీ బాటిల్స్ అవన్నీ పడేయాలి. సో అట్లా చూసుకొని ఏది ఉంచుకోవాలి, ఏది డిస్కార్డ్ చేయాలో ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. అన్నీ సెగ్రిగేట్ చేసి పక్కన పెట్టుకుంటాను. అండ్ ఈ మధ్యకాలంలో నేను ఒక బ్రాండ్, నేను జనరలీ యూజ్ చేసే కాస్మెటిక్స్ మోస్ట్లీ ఫారెస్ట్ ఎసెన్షియల్స్ తెప్పించుకుంటానండి. అవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నా చాలా రోజులు వస్తాయి అండ్ నాకు చాలా బాగా సెట్ అయినాయి ఆ ప్రోడక్ట్స్. బట్ దే ఆర్ ఆన్ అ ఎక్స్పెన్సివ్ సైడ్. బట్ ఈ మధ్యకాలంలో నేను ట్రై చేస్తున్న ప్రోడక్ట్స్ ఎవరివి అంటే మినిమలిస్ట్ అనేసి ఒక బ్రాండ్ అండి. ఇది ఏమీ ప్రమోషనల్ వీడియో కాదు, నేను యూజ్ చేశాను, నాకు నచ్చినాయి కాబట్టి ఐఎమ్ టెల్లింగ్ ఇట్. సో మీరు కూడా ట్రై చేసుకోండి. ఇఫ్ యూ లైక్ ఇట్ యూ కెన్ బై ఇట్. నేను అందుకని చెప్తున్నాను, అంతేగాని నాకేం డబ్బులు ఇచ్చి వాళ్ళు ప్రమోట్ చేయమని లేదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ బయింగ్ దోస్ ప్రోడక్ట్స్ విత్ మై ఓన్ మనీ. ఈ క్లారిఫికేషన్ ఇవ్వటం కొంచెం ఇంపార్టెంట్ అవుతుందండి, సోదనుకోకండి. అండ్ అది అయితే చేసేస్తున్నాను. ఆ ప్రోడక్ట్స్ చాలా బాగా వస్తున్నాయండి, చాలా లైట్గా ఉంటున్నాయి. ఇవాళ మాయిశ్చరైజర్స్ అండ్ ఫేస్ వాష్ అయితే ట్రై చేశాను, మాయిశ్చరైజర్ ట్రై చేస్తున్నాను. ఈ రెండే ట్రై చేశాను ఇప్పటికీ అండ్ దే ఆర్ రియలీ గుడ్. సో ఇక్కడ ఏంటి అంటే ఇది సెట్ చేసుకునేటప్పుడు నేను ఎప్పుడైనా ఆయిల్స్ ఒక ప్లాస్టిక్ బాక్స్ కానీ, ప్లాస్టిక్ లిడ్లు, పాతవి లిడ్స్ ఉంటాయి కదండి యూస్ చేసినవి, ఆ లిడ్స్లో కానీ పెట్టుకుంటాను. సో దాట్ ఆ కింద ఎంత మనం వైప్ చేసి పెట్టినా కూడా ఆయిల్ కింద అన్నది అంటుకుంటుంది ఆయిల్ బాటిల్స్కి. సో నేనైతే ఎప్పటికప్పుడు అవి క్లీన్ చేసి ఇట్లా ఒక ప్లాస్టిక్ కంటైనర్స్లో పెట్టుకుంటాను. సో దట్ అది లీక్ అయినా కూడా నా షెల్ఫ్ పాడవకుండా ఉంటుంది అనేసి. అండ్ ఈ పైన షెల్ఫ్లో నా హెయిర్ యాక్సెసరీస్ అన్నీ పెట్టుకున్నాను, లైక్ ఆయిల్, రబ్బర్ బ్యాండ్స్. అండ్ రబ్బర్ బ్యాండ్స్ ఏంటి అంటే నేను ఒక కిచెన్ టిష్యూ రోల్ ఉంటుంది కదండి, అయిపోయింది, దానికి ఇట్లా స్టాక్ చేసి పెడతాను. అండ్ నా క్లచెస్ అన్నీ ఒక ట్రాన్స్పరెంట్ బాక్స్లో అయితే పెట్టుకుంటాను.
సో పైనంతా హెయిర్ యాక్సెసరీస్, నెక్స్ట్ కమ్స్ ద పర్ఫ్యూమ్స్, నెక్స్ట్ కమ్స్ ద స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అన్నీ అనమాట. టోనర్స్, మాయిశ్చరైజర్స్, సన్ స్క్రీన్ లోషన్స్ ఇవన్నీ పెట్టుకుంటాను. అండ్ లాస్ట్లో ఏంటంటే లాస్ట్ షెల్ఫ్లో డియోడ్రెంట్స్, పౌడర్స్ ఇట్లా సెగ్రిగేట్ చేసుకుంటూ ఉంటాను. అండ్ ఫేస్ రిలేటెడ్ స్కిన్ కేర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఉన్న దాంట్లోనే కొంచెం మేకప్ బ్రషెస్ అవి ఉంటాయి. అండ్ హ్యాండ్ మాయిశ్చరైజర్స్, ఇవన్నీ బాడీ లోషన్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ మన వ్యూవర్ ఒకళ్ళు అడిగారండి, హ్యాండ్స్ డ్రై అయిపోతున్నాయి క్లీన్ చేసేటప్పుడు వాట్ టు డూ అనేసి. ఇప్పుడు హ్యాండ్ క్రీమ్స్ అయితే వస్తున్నాయి అండి, యూ కెన్ యూస్ దెమ్. అవి కొంచెం థిక్గా ఉంటాయి. సో పడుకునే ముందు యూ కెన్ అప్లై దాట్ అండ్ దాట్స్ ఎనఫ్, ఇట్స్ వర్కింగ్. లేదా ఏం వద్దు అంటే వ్యాసలిన్ పెట్టుకోండి పక్కన. సో మీ పని అయిపోయినాక, లంచ్ అయిపోయినాక వ్యాసలిన్ రాసుకొని 1 hour ఉండనియండి. అండ్ పడుకునే ముందు కూడా వ్యాసలిన్ రాసుకొని పడుకోండి, హ్యాండ్స్ చాలా బాగా వస్తాయి. అండ్ నేను ఈ హ్యాండ్ మాస్క్ కూడా చేస్తాను, అది ఎప్పుడైనా వీడియోస్లో నేను చూపెడతాను, యూ కెన్ ఫాలో ద వీడియోస్. అండ్ ఈ లాస్ట్ షెల్ఫ్లో అయితే నేను నా లిప్స్టిక్స్ పెట్టుకున్నానండి. నాకు లిప్స్టిక్స్ ఒక్కటి మాత్రం చాలా ఇంట్రెస్ట్. సో ఐ పర్చేస్ డిఫరెంట్ బ్రాండ్స్ అండ్ లిప్ లైనర్ వేసుకొని అప్పుడు లిప్స్టిక్ వేసుకుంటే నాకు కొంచెం నీట్గా ఉంటుంది, ఫినిష్ అన్నది నీట్గా వస్తుంది. సో దాట్స్ ద ట్రిక్. మీలో చాలామంది అడుగుతారు ఏ లిప్ షేడు, ఏ లిప్ లైనరు అనేసి. లిప్ లైనర్స్ అయితే జూడియోలో తెచ్చుకున్నానండి, నాకు అది భలే చీప్గా అనిపిస్తున్నాయి. 99 రూపీస్కి లిప్ లైనర్స్ వస్తున్నాయి. అండ్ లాక్మీ కాదండి, కియా అనేసి కెట్రీనా కైఫ్ బ్రాండ్ ఒకటి, ఆవిడ లిప్ లైనర్ కూడా చాలా బాగుంటున్నాయి, చాలా టింటెడ్ ఉంటున్నాయి అండ్ చాలా సేఫ్ ఉంటున్నాయి అన్నమాట. సో అవి యూస్ చేస్తాను. అండ్ ఈ కింద డ్రాలో మాత్రం నిక్ నాక్ ఐటమ్స్ పెట్టుకున్నానండి. ఈ డబ్బాలు అయితే అన్నీ లైక్ నెయిల్ కటర్స్, హెయిర్ పిన్స్ అండ్ ఇట్లాంటి ఈ ఐ షాడోస్. ఏంటి అంటే శ్లోకాకి దానికి యాన్యువల్ డేస్ ఉండేవండి లాస్ట్ విబ్జోర్లో ఉన్నప్పుడు, ఆ స్కూల్లో, పాత స్కూల్లో ఉన్నప్పుడు. సో యాన్యువల్ డేస్కి అదేదో డ్యాన్స్లోనూ, సింగింగ్లోనూ, దేంట్లోనూ ఉంటే వాళ్ళు కొంచెం బ్రైట్గా మేకప్ వేసుకొని రమ్మంటారు. సో అప్పుడు కొన్నాను. సో 2 years నుంచి వాడుతున్నాను. అది ఇంకా 1 year ఉంది ఎక్స్పైరీ డేట్. సో ఐ యూజ్ ఇట్ దిస్ ఇయర్ ఆల్సో ఇఫ్ షీ జాయిన్ సంథింగ్. అండ్ బిందీస్ మాత్రం ఇట్లా అన్ని స్టాక్ చేసుకుని ఒక రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టాను. అండ్ మీలో ఎంతమందికి అలవాటు ఉందో చెప్పండి, ఎప్పుడు ఫ్యాన్సీ షాప్కి వెళ్ళినా ఒక బిందీ ప్యాకెట్ తెచ్చేసి ఇంట్లో పెట్టేసుకుంటాం. నాకైతే ఫ్యాన్సీ షాప్కి వెళ్ళాను అంటే బిందీలు కొనుక్కొచ్చుకుంటానండి, బొట్లు. అవి ఎందుకు కొంటానో తెలీదు, ఇంట్లో బోల్డ్ అని ఉంటాయి కానీ ఇంకా కొనుక్కొచ్చుకుంటాను, అందుకని అంత స్టాక్ అయినాయి. అదర్వైజ్ నేను ఎక్కువ షేప్స్తో ఎక్స్పెరిమెంట్ అయితే చేయనండి. బొట్టు పెద్దది, చిన్నది, రౌండ్ బొట్లు పెట్టుకుంటాను. అండ్ నాకు ఆ దోస పింద షేప్ అంటారు చూడండి, అది భలే ఇష్టం. కానీ అవి మాత్రం అంత ఈజీగా దొరకవండి. ఈ వైజాగ్ వచ్చిన దగ్గర నుంచి తెగ వెతుకుతున్నాను కానీ నాకైతే దొరకట్లేదు అవి. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఇంకా డిస్కార్డ్ చేయాల్సిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఎంటీ బాటిల్స్ అవన్నీ. అండ్ ఈ ఫేస్ మసాజర్ లాస్ట్ టైం చూపెట్టానండి, పూణేలో కొన్నాను, చాలా బాగా పనిచేసింది. మనం కొంచెం టోనర్ పెట్టుకొని మసాజ్ చేసుకోవటానికైనా, మాయిశ్చరైజర్ పెట్టి మసాజ్ చేసుకోవటానికైనా చాలా బాగా వర్క్ అయింది. కానీ బాంబేలో నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే, ఒకరోజు యూస్ చేసేసి క్లీన్ చేసి అది డ్రై అవ్వనీయకుండా కేసులో పెట్టేశాను. సో ఫంగస్ లాగా వచ్చిందండి. దాన్ని క్లీన్ చేయడానికి చాలా ట్రై చేశాను, బ్రష్ వేసి క్లీన్ చేసి అట్లా ట్రై చేశాను కానీ అది పోలేదు. అండ్ ఇప్పుడు అది ఫేస్ మీద పెట్టుకోవటం నాకు అంతగా నచ్చట్లేదు. అండ్ నేను పెట్టుకోవటం మానేశాను బాంబేలో చేసిన మిస్టేక్కి. సో ఇవన్నీ ఇంకా డిస్కార్డ్ చేయాల్సినవే, అయిపోయిన బాటిల్స్, ఎక్స్పైర్ అయిన బాటిల్స్ ఉన్నాయి కాబట్టి. సో ఫైనలీ ఇలాగైతే నీట్గా సెట్ చేసుకున్నానండి. ఈచ్ అండ్ ఎవ్రీ షెల్ఫ్ హ్యాస్ సెక్షన్ లాగా సెట్ చేసుకున్నాను అనమాట. ఒక దాంట్లో ఆయిల్స్, హెయిర్ రిలేటెడ్ అంతా, ఒక దాంట్లో స్కిన్ రిలేటెడ్, ఒక దాంట్లో మేకప్ అండ్ డియోస్, అట్లా సెగ్రిగేట్ చేసుకుంటే మనకి అలవాటైపోతుంది ఏ ప్రోడక్ట్ ఎక్కడ ఉంది అనేసి. అండ్ సింపుల్గా అయితే ఇలా సెట్ చేసుకున్నాను. అండ్ నేను ఏ ఆర్గనైజర్స్ యూజ్ చేయనండి. నాకు ఆర్గనైజర్స్ కొని దాని మీద మళ్ళీ డబ్బులు ఇన్వెస్ట్ చేయటం అన్నది
చాలా నాన్సెన్సికల్ అనిపిస్తుంది. దిస్ ఇస్ అగైన్ మై పర్సనల్ చాయిస్. నాకు ప్రతిదీ ఇంట్లో అంత ప్లాస్టిక్ తెచ్చి బ్యూటిఫుల్గా ఉండటం కోసం ఆర్గనైజర్లు కొని మళ్ళీ దానికి ఇంకొక డెకరేషన్లు పెట్టి ఇంత హంగామా నేను చేయనండి. నాకు ఏంటంటే ఎకనామికల్గా ఉండాలి, యట్ అట్ ద సేమ్ టైం నాకు ప్రోడక్ట్స్ కంటికి కనిపించాలి, సో దట్ ఐ కెన్ యూస్ దెమ్. అంతేగాని ఆర్గనైజర్స్లో ఎక్కడో పడేసి ఐ డు నాట్ వాంట్ టు డూ దాట్. అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్స్ రాంగ్. నేను అట్లా చెయ్యను. I will not spend a single penny on organizers, most probably. అవసరం ఉంటే కాంట్ బట్ అంతే కొంత తప్ప, అదర్వైజ్ ఐ విల్ నాట్ ప్రిఫర్ దాట్. సో ఇంకా పైన మిర్రర్ కూడా ఒక్కసారి క్లీన్ చేసేసుకొని ఈ షెల్ఫ్ అయితే సెట్ అయిపోయిందండి. మొదలెట్టాను 1 hour 10 నిమిషాల్లో అవుతుందేమో అన్నట్టు మొదలెడతానండి నేను ఏదైనా, కానీ 2 గంటలు పట్టింది అదంతా సార్ట్ అవుట్ చేసి క్లీన్ చేసి పెట్టుకోవటానికి. అండ్ వెళ్ళే ముందే నేను మెషిన్లో బట్టలు అయితే వేసేసాను. సో వచ్చినాక ఈ పని చాలా ఇంపార్టెంట్ కదా. అండ్ అందులో వానాకాలం ఒక్కొక్క లాట్ ఆరటానికే 1 whole day పడుతుంది. ఒక్కొక్క రోజు ఇవాళ రేపు సగం రోజు కూడా పడుతుంది అనమాట. అండ్ ఇవంతా ఈ వర్క్ అంతా ఫినిష్ చేసి నేను లంచ్ చేసేసి దెన్ ఈవినింగ్ మళ్ళీ శ్లోకాన్ని తీసుకురావడానికి వెళ్ళానండి. ఇంకా అప్పుడైతే రికార్డింగ్ చేయలేదు, బికాజ్ ఆ రోజు ఆల్రెడీ వాన పడుతూ ఉంది అండ్ నాకు క్యాబ్స్ దొరకట్లేదు ఒక పట్టాన, అండ్ ఆటోలో వెళ్తే తడిచిపోయే ఛాన్స్ ఉంటుంది అనేసి చాలా కంగారు వచ్చేసింది నాకైతే. బట్ ఫైనలీ ఇంకా ఆప్షన్ లేక ఆటోలోనే వెళ్ళానండి. అండ్ వైజాగ్ ఆటోస్ మాత్రం భయంకరంగా ఉంటాయండి, ఇంత హ్యూజ్గా ఉంటాయి. అవి కొంచెం క్రేజీగా అనిపిస్తుంది. నార్మల్ అంటే బుడ్డి ఆటోస్ ఉంటాయి కదా, హైదరాబాద్ ఆటోస్ కానీ బాంబేలో కూడా చిన్న ఆటోస్ ఉంటాయి, అట్లా ఉంటే నాకు అసలు ప్రాబ్లం ఉండదు. కానీ అంత పెద్ద ఆటోలో నేను ఒక్కదాన్నే కూర్చుంటే మాత్రం ఐ ఫీల్ సో వియర్డ్. బట్ ఇంకా ఆప్షన్ లేదు, సో ఐ హ్యాడ్ టు బుక్ ఎన్ ఆటో అండ్ గో అనమాట. సో ఇలాగా సాటర్డే అయితే ఫుల్ బిజీగా నడిచిందండి. అండ్ నేను ఇంకా రికార్డింగ్ అయితే ఏమీ చేయలేదు. సో సండే కూడా నా పరిస్థితి ఇట్లాగే ఉంది. కనీసం సండే కాసేపు పడుకుందాము అనుకున్నా కూడా సండే రోజు కూడా అనంత్ పొద్దునే వెళ్ళిపోవాలి. సో హీ గాట్ అప్ అండ్ హీ గాట్ రెడీ అండ్ హీ వెంట్ ఆఫ్. దాని తర్వాత నేను శ్లోకాన్ని లేపుకొని నేను రెడీ అయ్యి, అది తన రూమ్లో రెడీ అవుతుంది, నేను నా రూమ్లో రెడీ అవుతున్నాను. అండ్ ఇవాళ సండే హెడ్ బాత్ కూడా చేశానండి ఆన్ టాప్ ఆఫ్ ఇట్. ఎందుకంటే నిన్న సాటర్డే ఏమైంది, శ్లోకాన్ని ఇంటికి తీసుకొచ్చి నేను వాకింగ్కి వెళ్తాను కదా, వాకింగ్కి వెళ్ళాను. సన్న డ్రిజిలే కదా అనేసి నేను నా వాకింగ్ చేసేసుకుంటూ ఉన్నానండి. కానీ లోపల హెయిర్ అంతా తడిచిపోయిందనమాట. సో అప్పుడైతే డ్రై చేసేసాను, కానీ ఐ డెంట్ లైక్ దట్ ఫీలింగ్. సో ఇవాళ హెడ్ వాష్ అయితే చేశాను అండ్ ఐ గాట్ రెడీ. అండ్ అగైన్ రెడీ అయ్యేటప్పుడు మాత్రం నేను ఎక్కువ మేకప్ ఏమి వేయను, కాంపాక్ట్ వేసుకుంటాను, మాయిశ్చరైజర్ యా సన్ స్క్రీన్ ఏదో ఒకటి, అండ్ దెన్ మై లిప్ లైనర్ అండ్ లిప్ బామ్ కానీ లిప్స్టిక్ కానీ యూస్ చేస్తాను. దాట్స్ ఇట్. అండ్ ఇవాళైతే అస్సలు రెడీ అయ్యే మూడ్ కూడా లేదండి. నిన్నైనా ఐ కుడ్ నేను చేంజ్ చేసుకుంటూ ఉంటాను ఇయర్ రింగ్స్ అవన్నీ, నాకు ఇష్టం అట్లా రెడీ అవ్వటం. బట్ ఇవాళైతే నిజంగా ఓపిక కూడా లేదు, ఏది ఉంటే అదే అన్నట్టు సింపుల్గా ఇట్లా రెడీ అయ్యి ఇంకా మళ్ళీ దాన్ని అక్కడ కాలేజ్లో డ్రాప్ చేయడానికి అయితే వెళ్ళాను. కానీ ఈ కాలేజ్ మాత్రం వెరీ వెల్ మెయింటైన్డ్ అండి. అండ్ ఇంకా ఈవినింగ్ ఏంటి అంటే ఇవాళ కొంచెం లేట్గా ఉంది దాని సెషన్. సో అనంత్ వచ్చేసారు వర్క్ నుంచి. సో వీ బోత్ వెంట్ దేర్. కానీ అక్కడికి వెళ్ళినాక కొంచెం టైం అయితే పట్టింది వెయిట్ చేస్తూ. ఫైనలీ వీ పిక్డ్ హర్ అప్. అండ్ దెన్ వచ్చేటప్పుడు మాత్రం ఇంత మంచి క్లైమేట్లో కాఫీ తాగకుండా ఎలా వస్తాను చెప్పండి. సో నేను నా ఫేవరెట్ స్పాట్ ఏంటి, చెన్నాపట్నం కాఫీ. అక్కడికి వెళ్ళి పామ్ జాగ్రీ కాఫీ అనమాట. అది అంటే తాటి బెల్లం కదా, తాటి బెల్లం కాఫీ కదా. ఎలా చేస్తారోనండి, నేను ఇంట్లో ట్రై చేశానండి బెల్లం వేసి కాఫీ చేద్దామని, పాలన్నీ ఇరిగిపోయినాయి. ఇట్లా పిచ్చి ఎక్స్పెరిమెంట్లు ఎందుకు చేస్తానో తెలియదు, కానీ పాలైతే ఇరిగిపోయినాయి. మరి వాళ్ళు మాత్రం బాగా చేస్తున్నారండి బెల్లం పౌడర్తో, వాళ్ళకి బాగానే వస్తుంది కాఫీ. నేను చేస్తుంటే మాత్రం ఇరిగిపోతున్నాయి పాలు. మరి ట్రిక్ ఏంటో అర్థం కాదు. అప్పటికే అడిగాను, ఈ ట్రిక్ ఏంటమ్మా అంటే కరెక్ట్గా డికాక్షన్ ఉండాలండి అన్నారు వాళ్ళు. అది నాకు అర్థం కాలేదు. అండ్ ఇంకా ఇంటికి వచ్చి నేనైతే గ్రాసరీస్ ఆర్డర్ చేశానండి ఇవాళ. సో అవన్నీ సెగ్రిగేట్ అయితే చేసుకోవాలి, అవన్నీ సెట్ చేసుకోవాలి. ఇంకా ఇవన్నీ చేసి డిన్నర్ యాక్చువల్లీ నేను బయట నుంచి ఆర్డర్ చేశానండి. నేనేం ప్రిపరేషన్స్ ఏం పెట్టుకోలేదు ఇవాళ. ఇట్లా తిరుగుతూనే ఉన్నానండి. వీకెండ్ అంతా చాలా క్రేజీగా ఉంది నాకైతే. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. మీకు ఈ వ్లాగ్ నచ్చితే మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే ప్లీజ్ లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మీకు ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే.
థ్యాంక్ యూ.